హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 47 ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగబోతుంది. టాస్ చాలా కీగా మారబోతుంది. టాస్ గెలిచిన కెప్టెనే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెదర్ అయితే చాలా కీగా మారబోతుంది. సో వెదర్ తెచ్చే ఆ ఇంపాక్ట్ ఏంటిదో ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో చూసుకుంటే మాత్రం లాస్ట్ సండే మ్యాచెస్ చూసుకుంటే మాత్రం మన అయితే ప్రిడిక్షన్స్ ప్రివ్యూస్ ఏదైతే చెప్పానో అదే జరిగింది. ప్రివ్యూలో ఏం చెప్పాను, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. చేజింగ్ చేసిన టీం అండ్ టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకోవాలని చెప్పిన ఆఫ్టర్నూన్ మ్యాచ్. అండ్ ఆల్సో చూసుకుంటే జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో జీటీ మాస్టర్ ప్లాన్ ఇదే ఉంటుంది. ఒక గ్రీన్ టింజ్ వికెట్ ఇస్తారు, ఫస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుంది. సో అదే జరిగింది. బట్ పోస్ట్ టాస్ ప్రివ్యూకి వచ్చేసరికి మనమైతే ప్రిడిక్షన్స్ రాంగ్ అవడం అయితే జరిగింది. కొంచెం నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా, కొంచెం నేను కండిషన్స్తో వెళ్ళాల్సింది. బట్ నేను కూడా రాంగ్ క్యాలిక్యులేషన్ చేశాను. సో ప్యాట్ కమిన్స్ని నమ్మినాను, ఎందుకంటే తన పిచ్ గురించి చాలా అద్భుతంగా తెలుసు. మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పినాడు. దెన్ మనం ఏమనుకున్నాం, మంచిగా బ్యాటింగ్ అనుకూలిస్తే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏ విధంగా వెళ్తుంది. సో అది అనుకున్నాను. అండ్ ఆల్సో సెకండ్ చూసుకుంటే ఇది బ్లాక్ సాయిల్ పిచ్, రెడ్ సాయిల్ అవుతుండే మాత్రం ఖచ్చితంగా నేను జీటీ ప్రిడిక్షన్ ఇచ్చేవాడిని. బట్ చూసుకుంటే అక్కడ జీటీ ఏం చేసింది, అది బ్లాక్ సాయిల్ పిచ్, డ్యూ కూడా రావడం లేదు. టాప్ ఆర్డర్ అంతా కుప్పగుల జస్ట్ 180-190 రన్స్ అన్న కొడతారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. మరీ 160 రన్స్ కొట్టేస్తున్నారు. సో చూసుకుంటే ఆ మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకు 2-3 బాల్స్ వరకు వెళ్ళి లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది. బట్ కండిషన్స్ తోటి వెళ్ళాల్సింది. నేను కూడా మిస్టేక్ చేసిన. బట్ మన చాలామంది సబ్స్క్రైబర్స్ పోస్ట్ టాస్ పెట్టినప్పుడు కామెంట్స్ చేసినారు, అన్న నీ ప్రిడిక్షన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు అని రీజన్స్ కూడా ఇచ్చినారు. సో నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేసినాను. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు గేమ్ని అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సండే రోజున ప్రిడిక్షన్స్ రాంగ్ అయినాయి, బట్ మనం ఇచ్చిన పోస్టర్స్ రాంగ్ అయింది. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారు గేమ్ని. సో నేను ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నానో అదే జరిగింది. సో చాలా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో బట్ మనకి చూసుకుంటే ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చెప్పినట్టు టాస్ చాలా క్రూషియల్గా మారబోతుందా అంటే మాత్రం ఎస్ మారబోతుంది. ఎందుకంటే వెదర్ చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం చెప్పినాం 250 రన్స్ వస్తాయి, స్టార్టింగ్ నుంచే మ్యాచ్ స్టార్టింగ్ నుంచే డ్యూ ఉంటుంది. రెండు టీమ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాయి. సెకండ్ హాఫ్ అంటే 250 కొట్టిన ఈ పిచ్ మీద చేజ్ డౌన్ అవుతుంది లాస్ట్ మ్యాచ్లో చెప్పినాం. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే కొంచెం మనకి డిలే అవుతుంది డ్యూ ఫ్యాక్టరు. సెకండ్ బ్యాటింగ్ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో సెకండ్ బ్యాటింగ్ అద్భుతంగా జరిగే అవకాశం ఉంది. డ్యూ వచ్చిందా మనందరూ తెలుసు, ముంబైలో చాలా హెవీ డ్యూ వస్తుంది. చేజింగ్ చేసిన టీం ఆరామ్సే చేజ్ డౌన్ చేస్తుంది. నాకైతే ఈ మ్యాచ్లో ఏమనిపిస్తుంది అంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకుంటారు, చేజింగ్లో రన్స్ కొడతారని అయితే నాకైతే అనిపిస్తుంది. డ్యూ ఎంత వస్తుంది ఎంత రాదు అనేది మనం కూడా కంట్రోల్ చేయలేం. బట్ యాజ్ పర్ ఇన్ని మ్యాచ్ల్లో మన డ్యూ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అవుతూ రావడం జరిగింది. అండ్ సెకండ్ హాఫ్లో రావడం కొంచెం చేజింగ్ టీమ్కి ఎక్స్ట్రానే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్టార్టింగ్ వచ్చిందా, మళ్ళీ చెప్తున్నాను రన్స్ అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే 9 తర్వాతనే డ్యూ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. హెవీ డ్యూ వచ్చింది అనుకోండి, చేజింగ్ టీమ్కి అద్భుతమైన అవకాశాలు. ఒక నాకు తెలిసి 160-170 రన్స్ కొడతారు. చేజింగ్ ఆరామ్సే చేసేస్తారు 16 ఓవర్స్లో అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు టీమ్స్లో నాకైతే ఎల్ఎస్జి బౌలింగ్ వర్సెస్ ఎంఐ బ్యాటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇటు ఎల్ఎస్జి బ్యాటర్లు ఫామ్లో లేరు, అండ్ మనకు ఎంఐ బౌలర్స్ ఫామ్లో లేరు. అటో ఇటో ఎంఐ బ్యాటింగ్ కన్నా బాగుంది అనుకుంటే అటు చూసుకుంటే ఎల్ఎస్జి బౌలింగ్ అత్యద్భుతంగా ఉంది. బట్ ఆడేది ముంబైలో కాబట్టి ఎస్ రన్స్ వస్తాయి. ముంబై బౌలర్స్ ఎల్ఎస్జి బౌలర్స్ ఎంత మంచి బౌలింగ్ చేసినా సరే ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ముంబై ఇండియన్స్ చేస్తే కొంచెం తడబడే అవకాశం ఉంది. అండ్ ఎల్ఎస్జి బ్యాటర్ల విషయానికి వస్తే ఈ సీజన్లో వాళ్ళు ఒకే ఒక 200 కొట్టినారు, అది కూడా పంజాబ్ కింగ్స్ మీద 250ని చేజ్ చేస్తూ జస్ట్ 200 కొట్టడం జరిగింది. సో ఎల్ఎస్జి బ్యాటింగ్ అయితే చాలా ఫ్లాప్గానే నడుస్తుంది. వాళ్ళు షాట్లు ఆడడానికి భయపడుతున్నారు. ఇప్పుడు
సీజన్ అయిపోయి ఎండ్కి బ్యాటర్లు ఫామ్లోకి వచ్చి ఆడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పంత్ బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదు. మార్ష్ ఒకవేళ తగులుకుంటే మార్ష్ ఏమైనా తగులుకోవాలి, మాక్రమ్ కూడా తగులుకునే అవకాశం. ఫార్నర్స్ ఎంజాయ్ చేస్తారు, బట్ ఇప్పుడున్న ఫామ్ సీజన్ చూస్తే డబుల్ క్యాల్కులేషన్స్ అయిపోయి షాట్లు తగిలే అవకాశాలు లేవని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఎల్ఎస్జీ బ్యాటింగ్ మళ్ళీ అదే విధంగా కొంచెం చూసుకొని ఆడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక 180 to 190 రన్స్ చేసిన చేజింగ్లో చేజ్ డౌన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటింగ్ అయితే ఎల్ఎస్జీది ఆ విధంగానే ఉంది, అదే విధంగా నడుస్తుంది. వాళ్ళకు చేంజెస్ చేసుకోవాలన్నా ఏం చేంజెస్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అత్యద్భుతమైన బౌలింగ్ ఉంది. వీళ్ళు ఏమన్నా గెలిస్తే మాత్రం మ్యాచ్ను బౌలింగ్ తోటే గెలవాలి కానీ బ్యాటింగ్ తోటి గెలిచే అవకాశాలు లేదు. బట్ ముంబైలో కాబట్టి బౌలింగ్ కూడా అంత అంటే మనం ఎల్ఎస్జీ ఎక్కడైతే లక్నోలో అయినట్టు అంత మంచి బౌలింగ్ అయితే అవ్వదు. లూజ్ బాల్స్ పడితే మంచి షాట్స్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఎంఐ బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనింగ్ స్లాట్ నుంచి అంటే విల్ జాక్స్ అండ్ ఆల్సో రికిల్టన్లు తగులుకోవాల్సిందే. వీళ్ళ బ్యాట్ నుంచి రన్స్ వచ్చినా మంచిగా మిడిల్ ఆర్డర్ ఫామ్ అవుతుంది. ఆ డెత్లో కూడా హార్దిక్ బ్యాట్ నుంచి ఈ మ్యాచ్లో రన్స్ వస్తే వెంకడేలా ఆడుతున్నాడు కదా, అండ్ ఆల్సో సెకండ్ బ్యాటింగ్ చేస్తే తను కూడా 6లు 4లు కొడతాడు. ఏదైతే చెన్నై మ్యాచ్ మీద మనం చెప్పినాం హార్దిక్ బ్యాట్ నుంచి రన్స్ రావని, సో అదే జరిగింది. బట్ ముంబైలో ఆడుతున్నారు కాబట్టి కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే రోహిత్ ఏమైనా వస్తాడా అంటే మాత్రం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. బట్ చేంజెస్ చేయాలా అంటే టూ మెనీ చేంజెస్ చేసే అవకాశం ఉందా లేదా, అశ్వినిని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు ప్లేయింగ్ లెవెన్లో అయితే ప్రాబ్లమ్స్. బౌలింగ్లో చూసుకుంటే మాత్రం బౌలింగ్ కొంచెం షార్ట్గానే కనిపిస్తుంది. అల్లా గజన్ ఫర్ వికెట్లు తీయడం అండ్ స్పిన్నర్లు వర్సెస్ అటు చూసుకుంటే ఎల్ఎస్జీ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అల్లా గజన్ ఫర్ మంచి బౌలింగ్ వేసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే మాత్రం టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. ఫస్ట్ వికెట్ నుంచి రన్స్ వచ్చిన పార్ట్నర్షిప్ ఫామ్ అయింది. దెన్ ఇది ఈజీ చేజ్ డౌన్ అయిపోతుంది. రికిల్టన్ అండ్ ఆల్సో చూసుకుంటే మనకు చూసుకుంటే విల్ జాక్స్ ముంబైలో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళ బ్యాట్ నుంచి మంచి రన్స్ వస్తాయి. 1 డౌన్లో నమందీర్ కూడా అదరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ తిలక్ కానీ సూర్యని మనం కూర్చోబెడతారు ఈ మ్యాచ్లో చూసుకోవాలి. బట్ ఎవరిని తీసుకొస్తారో అది కూడా ఆలోచించుకోవాలి. సో హార్దిక్ చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్లో కూడా కెప్టెన్సీ ఇష్యూస్ కనిపించినాయి. కొత్త కెప్టెన్ ఏమైనా కావాలని థింకింగ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలిచినా అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏమైనా టాప్లో అన్ని టీమ్స్ ఓడిపోవడం, బాటమ్ టీమ్స్ గెలవడం ఇలాంటివి జరిగినప్పుడే ఏదో అద్భుతం జరిగితే కానీ ఎల్ఎస్జీ కానీ ముంబై కానీ రావు. కొంచెం ఫియర్లెస్ క్రికెట్ కూడా 2 టీమ్స్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే 2 టీమ్స్ ఆల్రెడీ మ్యాచ్లో ఓడిపోయి ఉన్నారు. ఇక్కడి నుంచి అంటే ఏమంటారు, ఇక్కడి నుంచి ఎంత చేసినా గెలిచే అవకాశాలు లేవు కాబట్టి కొంచెం ఫ్రీగా ఆడవచ్చు. ఫ్రీ క్రికెట్ ఆడితే మన 2 టీమ్స్ కూడా బెటర్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో 2 టీమ్స్ నుంచి బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్లో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే చెప్పినట్టు డ్యూ చాలా చాలా కీగా ప్లేలోకి రాబోతుంది. టాస్ గెలిచి చేజింగ్నే ఎంచుకుంటారు 2 టీమ్స్ కూడా. నాకైతే ముంబై ఎందుకు టాస్ గెలిచి చేజింగ్ చేస్తుంది ఈ మ్యాచ్లో అనిపిస్తుంది. ఎల్ఎస్జీ జస్ట్ 170 to 180 రన్స్ ఏమైనా చేయొచ్చు. బట్ ఎల్ఎస్జీ బౌలర్స్ అద్భుతంగా బాల్ చేసినా సరే డ్యూ ఫ్యాక్టర్ రావడం చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో నేనైతే ఈ మ్యాచ్ అయితే ముఖ్యంగా అయితే ఎంఐ టాస్ గెలిచి చేజ్ చేస్తుంది. చేజింగ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో నా అనాలిసిస్ అయితే అది. సో ప్రతి వీడియో మీరు కనుక చూస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు అండ్ ఆల్సో పోస్ట్ టాస్ ప్రివ్యూ కూడా వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగానే ఈ మ్యాచ్ నుంచి మళ్ళీ బేసిక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తానైతే నేనైతే చెప్తున్నాను. ఇప్పటికి ప్రిడిక్షన్స్ అద్భుతంగా జరిగినాయి. మన లాస్ట్ 11 మ్యాచెస్ 9 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. బట్ సండే మ్యాచ్ ప్రిడిక్షన్స్ ప్రివ్యూస్ కరెక్ట్ అయినాయి. ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయితే జరిగింది. సో అది నా మిస్టేక్గానే నేనైతే అనుకుంటున్నాను. బట్ మిస్టేక్స్ నుంచే కదా నేర్చుకునేది. సో మళ్ళీ ట్రాక్కి మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈ మ్యాచ్ నుంచి అయితే నేనైతే చేజింగ్ టీమ్కే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉన్నదైతే అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. జస్ట్ నాలెడ్జ్ పర్పస్
క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గానే చూడాలని నేనైతే అనుకుంటున్నాను. అదే చెప్తాను నేను కూడా దూరంగానే ఉంటాను. బట్ మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వాలి, 10కి 10 కూడా ఇక్కడి నుంచి కరెక్ట్ అవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేను అదే ప్రయత్నం చేస్తాను. సో ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వాలని అయితే నేనైతే పోస్ట్ టాస్ ప్రివ్యూ కూడా పెడతాను. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తే అంతో ఇంత నచ్చినట్లు ఉంది, ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు మనమైతే 5000 సబ్స్క్రైబర్స్ దాటేసినాం. సో డైలీ వీడియోస్ చూస్తే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రిడిక్షన్ అయితే ఈ మ్యాచ్ని చేజ్ చేస్తూ ముంబై ఇండియన్స్ అయితే గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూస్ ఏ విధంగా అనిపించినాయి, ప్రిడిక్షన్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.